నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. 11వ యోగా ఇంటర్నేషనల్ డేను ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి సీఎం సిద్దరామయ్యకు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖ 41వ వార్డు టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. 11వ యోగా ఇంటర్నేషనల్ డేను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. యోగా మన వారసత్వమని, యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకునే కార్యక్రమం యోగా అని చెప్పుకొచ్చారు. యోగా అనేది కొద్ది మందికో లేక కొన్ని ప్రాంతాలకు సంబంధించింది కాదన్నారు. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు. ఫోటోలు, ఈవెంట్ కోసం ఒకరోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష పట్టుదలతో చేస్తుందన్నారు. బుధవారం నుంచి 4 రోజుల పాటు యోగాంధ్ర 2025 పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21వ తేదీన యోగా డే నిర్వహిస్తామని, ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో యోగా డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు. యోగా డెమాన్స్ట్రేషన్స్ కూడా 21 టెంపుల్స్ మనకు 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి. అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. బుద్ధ స్తూప, అమరావతి, లేపాక్షి, శిల్పారావం, గండికోట, అరకు, లంసింగి, కోనసీమ, ఇలాంటివి వేరియస్ స్పాట్స్ మీరు చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి, ఇలాంటి అన్ని స్పేసెస్ కూడా ఒక 100 స్పేసెస్ ని ఈరోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. 30 days ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్, మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం. కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు, పోటీలు పెడతాం. కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో, వాళ్ళకి ఇది పెడతాం. ఎస్సే రైటింగ్, హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం, మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్, మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం, మీ పర్సనల్ బెనిఫిట్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, టెస్టిమోనియల్స్ ఇవ్వడం. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీడే 1 hour ఆర్ 2-3 times యోగాని ప్రమోట్ చేయడం. మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్ కి మీరు చేయడం. మీరిచ్చే గిఫ్ట్ ఇది. ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం. ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం, ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం, సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ కి అందరికీ ఇది ఇవ్వడం. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం, ఆ వీడియోస్ ను కూడా ఇది చేయడం. ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం. బెస్ట్ కంటెంట్ ని, బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం. అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం. అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్ లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం. ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం. అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తాం. క్యాస్కేడ్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది, వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ ని తయారు చేస్తాం. మనం 2 కోట్ల మందిని ట్రైన్ చేయాలి. కనీసం 3 కోట్ల మందిని టచ్ చేసి 3-4 కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్లకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు. కొంతమంది గుర్తించిన వాళ్ళలో చేయాలనే ధ్యాస లేకపోవచ్చు. ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మినిమం 2 కోట్ల మందికి రీచ్ కావాలని, 2 కోట్ల మంది 21వ తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 hour ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్
సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది, ఇది గాని చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియెంట్. మోస్ట్ ప్రొడక్టివిటీ అచీవ్ చేసే పరిస్థితి వస్తుంది, చేస్తాం. ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం. ఇక్కడ సత్య గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి. అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మున్సిపల్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం. దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేసి రేపు ఇవన్నీ కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 5 లక్షల మంది. దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. కర్ణాటక ప్రభుత్వం ఏపీకి 6 కుంకి ఏనుగులను అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకి ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను సిద్దరామయ్య పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుంకి ఏనుగులను ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి సీఎం సిద్దరామయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఏ సాయం కోరినా కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందన్నారు. ఏపీ కర్ణాటకల మధ్య సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. కుంకి ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వం, సిద్దరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forest, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This movement marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಉದಾತ್ತವಾದ ಉಡುಗೊರೆಗಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತಾ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಈ ಉಡುಗೊರೆಗಷ್ಟೇ ಅಲ್ಲ, ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಯ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಂತಿದ್ದಕ್ಕಾಗಿ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇವೆ. With this cooperation, the forests of both states will become more secure. ಈ ಸಹಕಾರದಿಂದ ಎರಡು ರಾಜ್ಯಗಳು, ಅರಣ್ಯಗಳು ಹೆಚ್ಚು ಸುರಕ್ಷಿತವಾಗುತ್ತವೆ. And in return, so Honorable Minister of Forest and Environment, Sri Ishwar Khandraji, was saying to make sure these elephants will be taken care. And I said, I promise you, sir, to the Honorable Chief Minister Siddaramaiah ji and to Honorable Ishwar Khandraji, I promise you, I'll personally look into it time to time. I'll visit them. I'll make sure their health is good. I'll make sure they've been taken care of well. And I will promise you that if anything goes wrong, you can make me liable for that. అధికార తెలుగుదేశం పార్టీకి విశాఖలో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన విశాఖ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు,
విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.